నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఐపీఎల్ 2026లో లీగ్ స్టేజ్ కంప్లీట్ అయింది. ఇక ఈ సీజన్ లో విజేత ఎవరో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. మంగళవారం నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఈ 4 జట్లు ప్లే ఆఫ్స్ కి చేరుకున్న విషయం తెలిసిందే. పాయింట్ల టేబుల్ ఆధారంగా చూస్తే ఆర్సీబీ, గుజరాత్ నెట్ రన్ రేట్ పరంగా బలంగా కనిపిస్తున్నాయి. అయినా మిగతా 2 టీమ్స్ లో కూడా అంత లైట్ గా తీసుకోవడానికి ఏం లేదు. 4 టీమ్స్ లో ఏ టీం బలంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. పాయింట్ల టేబుల్లో టాప్ ప్లేస్ లో నిలిచిన ఆర్సీబీ మొత్తం 14 మ్యాచుల్లో 9 విజయాల్ని అందుకుంది. అలాగే ప్లస్ 0.783 మెరుగైన నెట్ రన్ రేట్ తో టాప్ ప్లేస్ కి చేరుకుంది. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్ కీలకం. స్వింగ్ లైన్ అండ్ లెంగ్త్ కాంబినేషన్ బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్ సత్తా చాటుతున్నారు. పర్పుల్ క్యాప్ రేస్ లో భువనేశ్వర్ కుమార్ ముందున్నాడు. ఆరెంజ్ క్యాప్ కోసం విరాట్ కోహ్లీ కూడా రేస్ లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్ లో నాకౌట్ కు వెళ్లే టీమ్స్ లో గుజరాత్ టైటాన్స్ పేరు పెద్దగా వినిపించలేదు, కానీ అనూహ్య విజయాలతో 2వ స్థానానికి చేరుకుంది. ఆర్సీబీ లాగే 9 విజయాల్ని సాధించింది. తొలి 7 మ్యాచ్ల్లో 3 విజయాలు కాగా మిగతా 7లో ఏకంగా 6 గెలిచింది. టైటాన్స్ టీంలో కెప్టెన్ గిల్ తో పాటు సాయి సుదర్శన్ అత్యంత కీలక ప్లేయర్. ఆరెంజ్ క్యాప్ రేస్ లో వీరిద్దరూ ముందున్నారు. జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ సైతం టీంకి అవసరమైనప్పుడు బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించారు. గుజరాత్ పేసర్లు మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడా, ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ కి బ్యాట్స్మెన్లు వణికిపోవాల్సిందే. స్టార్ ఆల్రౌండర్లు జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ గుజరాత్ కి అదనపు బలం. ఇక లీగ్ స్టేజ్ లో కొద్దిపాటిలో టాప్ ప్లేస్ ని మిస్ చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ ఫేవరెట్స్ లో ఒకటి. ముందు ఇషాన్ కిషన్, ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ అద్భుత విజయాల్ని నమోదు చేసింది. 14 మ్యాచుల్లో 9 గెలిచింది. నెట్ రన్ రేట్ కారణంగానే 3వ ప్లేస్ కి పరిమితమైంది. డేంజరస్ బ్యాటింగ్ లైనప్ ఎస్ఆర్హెచ్ సొంతం. అత్యంత డేంజరస్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉండటం సన్ రైజర్స్ కి ప్రధాన బలం. ఎస్ఆర్హెచ్ టీంలో ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్, నితీష్ రెడ్డి, స్మరణ్, సలీల్, అనికేత్ ప్రతి బ్యాటరు హిట్టరే. ప్రఫుల్ హింగే, సకీబ్, శివాంగ్, ఇషాన్ మలింగతో కూడిన బౌలింగ్ యూనిట్ ని పేస్ ఆల్రౌండర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నడిపిస్తున్నాడు. ఇషాన్ మలింగ పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. ప్లే ఆఫ్స్ చివరి బెర్త్ దక్కించుకున్న రాజస్థాన్ ఈ సీజన్ లో ఫస్ట్ 4 మ్యాచ్ల్లో గెలిచి జోష్ మీద కనిపించింది. ఆ తర్వాత వరుసగా ఓడిపోయింది. చివరి 2 మ్యాచ్ల్లో లక్నో, ముంబైపై గెలిచి పాయింట్ల టేబుల్లో 4వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ కి కీలకం. చాలా మ్యాచ్ల్లో మెరుపు ఇన్నింగ్స్ లో ఆడాడు. 583 రన్స్ తో ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. రాజస్థాన్ బౌలింగ్ కి జోఫ్రా ఆర్చర్ వెన్నెముకలా నిలుస్తున్నాడు. ముంబైతో చివరి మ్యాచ్ లో రాజస్థాన్ విజయంలో ఇతనిదే కీలక పాత్ర. ఈ పేసర్ 21 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. మంగళవారం ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫైయర్ 1 జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్తుంది. ఇక బుధవారం మలాన్పూర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. ఓడిన టీం ఇంటి ముఖం పడుతుంది. శుక్రవారం ములాన్పూర్ లోనే క్వాలిఫైర్ 2 జరగనుంది. క్వాలిఫైర్ 1 లో ఓడిన టీం, ఎలిమినేటర్ లో గెలిచిన టీం పోటీ పడతాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం ఫైనల్ కి వెళ్తుంది. మే 31న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆర్సీబీ, గుజరాత్, సన్ రైజర్స్, రాజస్థాన్ ఈ 4 టీమ్స్ లో ఏ టీం టైటిల్ గెలిచినా అది దానికి 2వ టైటిల్ అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆడుతున్న ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత గతేడాది ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈ సీజన్ లోను గెలిస్తే ఆ జట్టుకు ఇది 2వ కప్ అవుతుంది. ఇక గుజరాత్ టైటాన్స్ టీం 2022లో తన ఫస్ట్ సీజన్ తోనే విజేతగా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుత సీజన్ లోను విజేతగా నిలిస్తే ఆ టీం కి ఇది 2వ టైటిల్ అవుతుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 2016లో ఐపీఎల్ విజేతగా నిలిచింది. తర్వాత ఇంకెప్పుడు టైటిల్ సొంతం చేసుకోలేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ 2008లో ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లోనే టైటిల్ ని గెలుచుకుంది. తిరిగి ఇప్పటి వరకు మళ్ళీ కప్పు గెలవలేదు. ఇలా ఈ 4 టీంలలో ఏది గెలిచినా 2వసారి టైటిల్ విజేతగా నిలిచిన టీం గా నిలుస్తుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 70 మ్యాచ్లు జరిగాయి. అవన్నీ ఒక ఎత్తు. ఇక ముందు జరగాల్సిన 4 మ్యాచ్లు మరో ఎత్తు. మంగళవారం నుంచి జరగనున్న ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఐపీఎల్ పోరులో మరింత హీట్ ని పెంచనున్నాయి.